హాయ్, తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ వీడియో. మార్కెట్ ఆర్బీఐ క్రెడిట్ పాలసీ వచ్చింది. ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంది. నిజం చెప్పాలంటే మా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆర్బీఐ క్రెడిట్ పాలసీ అన్నారు, మొదలుపెట్టారు, కొట్టుపారేశారు. చాలా గట్టిగా కొట్టేశారు. 250 పాయింట్స్ దాకా పడేశారు, కానీ కొంచెం రికవర్ అయింది. ఈరోజు సెటిల్మెంట్ రోజు కూడా కదా, చాలా ఉధృతిగా ఉంది. తర్వాత 11 తర్వాత ఇంకా మార్కెట్లు దాదాపు రికవర్ అవ్వలేదనే చెప్పాలి. కొద్దిగా స్లైట్గా రికవర్ అయినట్టు అయ్యి మళ్ళీ పడిపోయినాయి. విశేషం ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ రెండు కూడా ప్లస్లోనే క్లోజ్ అయినాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ని స్పేర్ చేయటం లేదు. ఈ ఎఫ్ఐఐస్ ఇన్ పర్టికులర్ అస్సలు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వటం లేదు. చెత్త కొట్టేస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా చెత్త కొట్టేస్తున్నారు. అందుకని అది పెరగటం లేదు. పెరిగే ఈ నియర్ ఫ్యూచర్లో పెరగడానికి ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్కి కొనుక్కోవచ్చండి అంటే చాలామంది అడిగితే మాత్రం అప్పుడు 8.5% తగ్గింది కదా ఒకరోజు. చాలామంది నన్ను అడిగితే అప్పుడు వెయిట్ చేయండి అన్నాను. నాకు ఎందుకనో ఇంకా తగ్గుతుందని అనిపించింది. తగ్గుతుందో మనకు తెలియదు, కానీ 1300, 1400 రేంజ్ పర్వాలేదు. వచ్చేసింది లేండి 1400 రేంజ్, కానీ చెప్తున్నాను 1380 అండ్ బిలో ట్రై చేయొచ్చు. నేను అనుకుంటున్నాను, చూద్దాం 1200, 1300కి వస్తే చౌకగా వస్తే తీసుకుంటాను, లేకపోతే లేదని. అట్లా అనమాట, చౌక బేరం. సో హఠాత్తుగా పడిపోయింది. పడిపోవటానికి ఇది ఒక బహానా, అంతకుమించి ఇంకేం లేదు. ఎందుకంటే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తానని చెప్పిందా? ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? లేదు. ఆ వంకన ఈ వంకన దే హ్యావ్ వెయిటెడ్ ఫర్ దిస్ ఈవెంట్. ఈలోగా 22,000కి దగ్గరలో ఎలాగో ఉంది మార్కెట్, కొట్టిపారేశారు. విశేషం ఏంటంటే ఎఫ్ఐఐస్ 5,000 కోట్లకి దగ్గర అమ్మేశారు. మన డిఐఐస్ 5,500 కోట్లు కొన్నారు. ఎంత ధీటుగా కొన్నారో చూడండి, లేకపోతే ఇంకా పడిపోయేది. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఎఫ్ఐఐస్, డిఐఎస్ బరాబర్గా ఉన్నా, డిఐఎస్ ఎక్కువ కొన్నా కానీ మార్కెట్ ఇంత తగ్గింది అంటే అర్థం ఏంటంటే సెటిల్మెంటు ఒకటి కొంచెం స్లైట్గా ఓవర్బాట్ జోన్లోకి వెళ్ళినట్లు అనుకోవాలి. రెండోది ఏంటంటే ఇంకా కొంతమంది కూడా అమ్ముతున్నారనమాట. మనకు తెలియదు వాళ్ళు ఎవరో. హెచ్ఎన్ఐస్ ఇన్ పర్టికులర్ అనుకోవచ్చు. పెద్ద బ్రోకర్స్, హెచ్ఎన్ఐస్, పెద్ద ఇన్వెస్టింగ్ కంపెనీస్ ఏంటంటే ఇట్ మీన్స్ దే ఆర్ ఆల్సో సెల్లింగ్. లేకపోతే వీళ్ళు ఎంత అమ్మారో అంతకన్నా ఎక్కువగానే డిఐఎస్ కొన్నారు కదా, అయినా కానీ మార్కెట్ తగ్గింది కదా. ఇట్స్ ఓకే. మరి మార్కెట్ ఇంకా తగ్గుతుందండి. దట్ ఏ రోజుకి ఆ రోజు చూసుకోవాలి. ఎందుకంటే ఒక రోజు పెరుగుతుంది, ఒక రోజు తగ్గుతుంది. కానీ ఈరోజు కొంచెం ఎక్కువగా తగ్గింది, ఎక్కువగా వంగింది. వంకి మీకు చూపిస్తాను చూడండి. గ్రాఫ్ చూస్తే తసల్లి మీకు ఒక ఎట్లా అంటే ఊరట కలుగుతుంది. యూ ఫీల్ రిలీవ్డ్. ఎక్కడ ఉంది ఈ మార్కెట్? 22,100 ఆ రేంజ్ కదా, ఆ మధ్యలో ఉంది కదా. చూడండి ఒకసారి, మీరు క్విక్గా చూపిస్తాను, బ్రీఫ్గా ముగిస్తాను. ఈరోజు లేట్ అయిపోయింది ఆల్రెడీ. ఈ మధ్యలోనే కదా ఉంది. ఈ మధ్యలో వెళ్ళి ఇక్కడ ఈరోజు దేర్ ఈజ్ ద బ్రీచ్ ఆఫ్ దిస్. ఆ ట్రెండ్, అప్ ట్రెండ్ బ్రీచ్ అయింది. బ్రీచ్ అయ్యి కిందకి వచ్చింది, కొక్కిలా వంగింది ఇక్కడికి. అంటే ఇది ఇంకా వంగితే ఎక్కడి వరకు రావచ్చు అంటే ఇది చూడండి. ఎక్కడికి వచ్చేసింది ఆల్రెడీ. ఓకే, కింద చూద్దాం. ఇదండి విషయం. ఇక్కడికి వస్తుంది. ఇక్కడంటే ఎక్కడ 21,500. మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. 21,500 బ్రీచ్ అవ్వలేదు, అక్కడ దాకా రాలేదు ఇప్పటివరకు. 700 దగ్గర మళ్ళీ సపోర్ట్ వస్తున్నది. ఈసారి కూడా సపోర్ట్ వస్తుందా 700 దగ్గర లేదనేది మనం చెక్ చేయాలి. చూసారా, ఆర్ఎస్ఐ కూడా కొంచెం కిందకి వంగింది, బాగానే వంగింది. మీకు ఇది
ఈ ట్రెండు అప్ ట్రెండు హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ట్రెండ్ ఈరోజు బ్రీచ్ అయింది. ఓవరాల్గా ఏంటంటే ఎస్ కొంచెం ఇది ఈ ఈ శిఖరాన్ని అధిరోహించలేకపోతే ఇది దాటకపోతే కష్టం. చూడండి డౌన్. సింపుల్గా చెప్పాలంటే ఒక ట్రయాంగిల్ ఫార్మేషన్ అని చెప్పచ్చు. ట్రయాంగిల్ ఫార్మేషన్ వైపు వెళుతున్నది మార్కెట్. ఎస్ సో కొంచెం బ్రీచ్ అయింది, ట్రయాంగిల్ ఫార్మేషన్ కొద్ది బ్రీచ్ అయింది. బట్ ఇంకా దిగితే ఇక్కడ వరకు దిగొచ్చు. అది 21,500 600 రేంజ్. అది మనం లెటస్ వెయిట్ అండ్ సీ, చెక్ చేద్దాం. దీని గురించి మనం చేయగలిగింది ఏం లేదు. తర్వాత బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ ఏముందండి, ఎస్బీఐ పెరిగింది ఈరోజు. ఎస్బీఐ పెరిగింది తప్ప యాక్సిస్ బ్యాంకు అవి ఇవి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా తగ్గింది కదా. కాబట్టి బ్యాంక్ నిఫ్టీకి మంచి రోజులు ఇంకా రాలేదు. నిఫ్టీ పర్వాలేదు కానీ బ్యాంక్ నిఫ్టీకి మాత్రం దుర్దశే. అంటే ఇంప్రూవ్మెంట్ లేదు, పికప్ అవటం లేదు బ్యాంక్ నిఫ్టీ. గమనించారండి? చూడండి ఒకసారి. పాపం విధాత ఎకట ఎవ్వరి నెట్లు సేయడు విహీనమతిన్ ప్రతికూలుడైనచో అని చూడండి. ట్రెండ్ అంత గల్లంతుగా ఉంది. బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి మాత్రం ఆందోళనకరంగానే ఉంది. ఇంకా ఇంప్రూవ్మెంట్ కనిపించడం లేదు. ఏమండి, ఇంప్రూవ్మెంట్ కనిపించడం లేదు. ఏమి చేద్దాం? ప్రీవియస్ లోకి మళ్ళీ దిగొచ్చేసింది ఆల్మోస్ట్. మరి ప్రీవియస్ లోకి ఇంతకుముందు బాటమ్ ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చేసింది. కొద్దిగా పికప్ అయినట్టు అయ్యి మళ్ళీ వచ్చేసింది వెనక్కి. ఇది 45,000 అంటే 45,000కి ఇదండి స్టోరీ. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులకి మార్కెట్ నడుస్తున్నటువంటి తీరును బట్టి ఒకరోజు పెరుగుతున్నది, ఒకరోజు తగ్గుతుంది. ఆ మార్కెట్ పెరిగే తగ్గే చోట కూడా డ్యాన్స్ ఎక్కువ చేస్తున్నది. ఇట్ ఈస్ డ్యాన్సింగ్ లైక్ ఎనీథింగ్. ఎలా తీసుకెళ్తున్నారు, మళ్ళీ పడేస్తున్నారు. రోజులో 5-6 సార్లు, 5 గంటల్లో 6 గంటల మార్కెట్లో 4-5 సార్లు పైకి తీసుకెళ్ళి కిందకి తీసుకొచ్చి ఎక్కడో తీసుకెళ్ళి పడేసి అంత ఏదో ట్రెండ్ లేదు లేకపోయినా పర్వాలేదు కానీ అంత మరీ పైకి కిందకి అక్కడక్కడే తోలుబొమ్మలాట ఆడటం. చిన్నప్పుడు తోలుబొమ్మలాట చూసాం. నేను పెద్ద అయ్యేటప్పటికే, నా ఊహ తెలిసేటప్పటికే తోలుబొమ్మలాట అయిపోయింది. 2 బుర్రకథలు కూడా అయిపోయినాయి దాదాపు దగ్గర. హరికథలు కొద్దిగా మిగిలినాయి. అట్లాగే తోలుబొమ్మలాట ఒకటో 2 చూసానులేండి. అలాగే తోలుబొమ్మలాట అట్లాగే అటు ఊగుతూ ఏంటిది, వాట్స్ దేర్? ఇట్స్ ఓకే. బట్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా రిజల్టు 49% ప్రాఫిట్ ఉందట. చూసారా స్వింగ్ ఎలా పెరిగిందో? అన్నట్టు మర్చిపోయాను, ఎల్ఐసి అంటే గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఈరోజు నేను హిందీ వెల్త్ క్రియేషన్ టిప్స్ హిందీ ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్లో ఐఆర్సిటిసి వర్సెస్ ఎల్ఐసి ఐఆర్సిటిసి ఈ రెండు కూడా దిగ్గజాలే కదా. ఈ దిగ్గజాల మీద వీడియో పెట్టానండి హిందీలో. 2 కంపేర్ చేసి ఏంటి పరిస్థితి, కొనుక్కోవచ్చా లేదా? చాలామంది అడుగుతున్నారు ఎల్ఐసి ఏంటి, ఏం చేయమంటారు, కొనుక్కోమంటారా అని, లేకపోతే ఐఆర్సిటిసి కొనుక్కోమంటారా లేదా అని. అంతేగాని అమ్మమంటారని మాత్రం ఎవరు అనటం లేదు లక్కీగా. సో నేను అనుకున్నాను సరే ఇక్కడ మళ్ళీ టైము ఇది ఓకే, ఎక్కడైనా ఒకటే కదా, అక్కడ పెట్టాను. అయితే మీకు ఫెసిలిటీ ఏంటంటే దానిలో తెలుగు సబ్ టైటిల్స్ ఉంటాయి. నేను హిందీలో మాట్లాడుతుంటే అక్కడ తెలుగులో సబ్ టైటిల్స్ వస్తాయి. కాబట్టి మీకు హిందీ రాకపోయినందువల్ల ఎట్లాంటి ఇబ్బంది లేదు. నేనేం చేస్తానంటే ఆ లింకు మీకు కింద పెడతాను. ఆ లింక్ క్లిక్ చేసి వెళ్ళొచ్చు. లేదనుకుంటే మీరు డైరెక్ట్గా కూడా మీరు టైప్ చేయండి వెల్త్ క్రియేషన్ టిప్స్ అండి, హిందీ అని టైప్ చేయండి. చక్కగా మన హిందీ ఛానల్కి వచ్చేస్తాం.
ఆ హిందీ ఛానల్లో చూడండి ఈరోజు వీడియో. ఐఆర్సిటీసీ మెరుగా, ఎల్ఐసి మెరుగా, రెండిట్లో ఏది కొనుక్కోవచ్చు, లేదా రెండు కొనుక్కోవాలా, ఇప్పుడు కొనుక్కోవటానికి ఓకేనా, వీటి పరిస్థితి ఏంటి, బిజినెస్ ప్రాస్పెక్ట్స్ ఏంటి, ఆ వాటి గురించి కొంచెం డిస్కస్ చేశాను. కొద్దిగా లెంగ్తీయే, తీరిగ్గా ఓపిక్గా చూడండి. బట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెండు షేర్లు అంతకుముందు అక్కడే 12th డిసెంబర్కి సౌత్ ఇండియన్ బ్యాంక్ వర్సెస్ ఎస్ బ్యాంక్ చెప్పాను. వండర్ఫుల్. ఆ తర్వాత పెరిగాయి కదా. అట్లాగే ఇప్పుడు ఐఆర్సిటీసీ వర్సెస్ ఎల్ఐసి చెప్పాను. మీరు చూడండి. సో దట్ విల్ బీ యూస్ఫుల్ టు యూ. సో మార్కెట్స్ ఆర్ మార్కెట్స్, మనం ఏమి శాసించలేము. అయితే ఈసారి 21,500కి వచ్చేస్తుందేమో చూద్దాం. లేదు రాకుండా మళ్ళీ పైకి వెళ్తుందా, ఎంత వచ్చాడు 700, 2,000, 300 పాయింట్ల రేంజ్లో తిరుగుతూ ఉంది ఇప్పుడు రోజును గమనించారా? అది ఎంతకాలం తిరుగుద్దో చూద్దాం. లేదా బ్రీచ్ అయ్యి కిందకి వెళ్తుందా, అది చూద్దాం. లెట్ us see. బట్ వాలటైలిటీ ఏమీ తగ్గటం లేదు ఒకటి. రెండోది అడ్వాన్స్ డిక్లైన్ రేషియో పర్వాలేదులేండి, నాట్ బ్యాడ్. డిఐఎస్ చాలా సపోర్ట్ చేసేయండి బాబు ఈరోజు, లేకపోతే చాలా కుప్పకూలి 350 పాయింట్లు 400 పాయింట్లు ఈరోజు కూడా పడిపోయేది. అట్లా అమ్మారు ఎఫ్ఐఎస్, కానీ చక్కగా మన వాళ్ళు కొన్నారు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఇంకా తగ్గింది, గట్టిగానే కన్సిడరబుల్గా తగ్గింది. మరీ ఎక్కువ కాకపోయినా తగ్గింది. 250+ పాయింట్స్, 250-260 పాయింట్స్ డౌన్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కొద్దిగా రికవర్ అయింది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ మైనస్ సైడే కొద్దిగా వీక్నెస్సే కనిపించింది ఈరోజు మార్కెట్లో. ఏ రోజు ఆ రోజే, ఎందుకంటే ఇవాళ వీక్గా కనిపించవచ్చు, రేపు మళ్ళీ స్ట్రాంగ్గా అనిపించవచ్చు. అది ఏమిటో విడ్డూరం, విశేషం ఏంటో కానీ అట్లా ఉంది. సో మీకు ఇంట్రెస్ట్ అదే ఇన్వెస్ట్మెంటు, మీరంతా ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళే కదా. ఈ ఐఆర్సిటీసీ వర్సెస్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ఈ రెండు షేర్ల గురించి ఆ హిందీ దానిలో ఛానల్లో చూడండి. దట్ విల్ బీ ఆఫ్ అడ్వాంటేజ్ టు యూ. అంతేకాదు చూసి మీరు మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి అక్కడ, అందులోనే పెట్టండి. ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ. మార్కెట్లు ఇంతే, పట్టించుకోవద్దు. నేను చెప్పాను కదా, ఇంతకుముందు కూడా చెప్పాను కదా, మనకు సంబంధించినంత వరకు ఈరోజు ఎవరో ఒక అబ్బాయి నాకు మెసేజ్ పెట్టాడు. ఏం పెట్టాడు? జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకు, అది గ్రూపులో అబ్బాయిలండి, అది జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకు, ఆ గ్రూపులోది. 100%, 109% ఎంతో ప్రాఫిట్లో ఉంది. కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా అని. అంటే అతనికి ఒక 50,000 దాకా ప్రాఫిట్ వస్తున్నది. అంటే 50,000 దగ్గర పెట్టాడు, 50,000 చిల్లర ప్రాఫిట్. అంటే 100% కంటే 109% అంటే అంతే కదా. నేను చాలా సీరియస్గా వెంటనే తడుకోకుండా, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకు గ్రోత్ బ్యాంకే నా దృష్టిలో. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకు కర్ణాటక బ్యాంక్ అంటే బెటర్. ఇన్స్పైట్ ఆఫ్ దట్ వెంటనే మెసేజ్ పెట్టేశాను, ఎస్ బుక్ ప్రాఫిట్ పార్షియల్లీ. అదంతేనండి, పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. చూడండి, నిన్న మార్కెట్ బాగుంది, మొన్న మార్కెట్ బాగుంది, అట్లాంటప్పుడు కొద్దిగా అమ్ముకోవటమే, వాట్ ఈస్ దేర్. అయితే అన్నీ కాదు, కొంచెం జాగ్రత్తగా చూసుకుని అమ్ముకోవాలి. ఒకసారే కాదు, కొద్దిగా అమ్ముకోవాలి. అమ్ముకుని ప్రాఫిట్ బుక్ చేసుకుని చూద్దాం తర్వాత ఏదైతే అది అవుతుంది. అట్లా ఉండాలి. అంతగా పెరగటానికి ఇంకా స్కోప్ ఉన్నది ఏదైనా ఉందనుకోండి, అట్లాంటివి అమ్మకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్సిటీసీ ఉంది, కొద్ది ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం, నా దగ్గర ఉంది, కొద్దిగా ప్రాఫిట్లోనే ఉంది. ఎల్ఐసి ఆఫ్ ఇండియా ప్రాఫిట్లోనే ఉంది. కానీ వాటికి ఏంటంటే సదాబహార్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఇంకా ఉన్నాయి. తొందరపడి కంగారుపడి అమ్ముకోవాల్సిన పని లేదు. అలాగే పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఉంది, ఎంజిఎల్ ఉంది, మహానగర్ గ్యాస్. ఈ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కూడా ఇప్పుడిప్పుడే అందుకుంటున్నాయి. ఇప్పుడిప్పుడే అందుకునే వాటి గురించి ఆల్రెడీ పెరిగి బాగా పెరుగుతున్న వాటిలో ప్రాఫిట్ బుక్ చేసుకోవటం పర్వాలేదు. ఇప్పుడిప్పుడే అందుకున్న వాటికి కొంచెం వెయిట్ చేయొచ్చు. కొంచెం వెయిట్ చేసి తీరిగ్గా, సార్ చెప్పాడు కాబట్టి ఏదైనా కట్టి ఎట్టి పరిస్థితులు అమ్మి పారేస్తాను అని అట్లా ఉండకూడదు. మీరు సొంతంగా ఆలోచించి, ఇది ఇంకా ఇప్పుడిప్పుడే మొదలైంది గ్రోత్, లెట్ మీ వెయిట్, అట్లా అనమాట. అయితే ఎక్కడైతే ఎక్కువ అమౌంట్ ఉందో, ఏ కంపెనీలో అయితే కొంచెం నార్మల్గా మీకున్న దీన్ని బట్టి, వెసులుబాటుని బట్టి కొంచెం ఎక్కువ పెట్టాను ఇందులో అని అనిపించినా, ఎక్కడ కనిపించినా అక్కడ కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుని ప్రాఫిట్ జోబులు వేసుకుంటే తప్పే ఉంది. వాట్ ఈస్ దేర్ ఇఫ్ యూ ఎంజాయ్ ప్రాఫిట్స్. అది ప్రాఫిట్ బుకింగ్ అనేది కొంచెం పీక్ లెవెల్స్లో ఓకే, మొత్తం అమ్మకూడదు.
ఓకే అండి, ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ. అది ఆ వీడియో చూడండి హిందీది. గుడ్ నైట్.